4 ఫోల్డ్స్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకోవాలంటే పైన ఫ్రంట్ పార్ట్ వస్తుంది, కింద బ్యాక్ పార్ట్ వస్తుంది. సరిగా వేసుకుని మడతలు ఏమి లేకుండా వేసుకోవాలి. ఏనండి పిల్లలు క్లాస్లో లెసన్ ఎలాగ అయ్యాను. కస్టమర్ హైట్ వచ్చేసి 36. నేను అడ్రస్ కొలుచుకున్నానండి, అడ్రస్తో చెప్తున్నాను. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా కావాలన్నారు. సో 38 పెట్టుకున్నాను నేను. 38 కింద మన ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6.5. మన షోల్డర్ ఎంత అయితే పెట్టుకున్నామో అంతే ఆర్మ్ డౌన్ కూడా రావాలి. 6.5. బాడీ లూజ్ వచ్చేసి అడ్జస్ట్ తోటి తీసుకుంటున్నాను నేను. లెవెన్ ఇంచెస్ వచ్చింది ఖర్చుతో సహా. 9 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను నేను. చంక రౌండ్ తిప్పకి 1 ఇంచ్ పెట్టుకుని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. మెడకి 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ వచ్చి కాదు, ఒకసారి కట్ చేసుకోవడానికి తెలుస్తుందా నీకు? నేను ఫస్ట్ నుంచి చెప్పాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఉంచేసుకోవాలి పైకి, ఒక 1 ఇంచ్ దాకా. ఓకేనా? ఒక 1 ఇంచ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ మనం 6.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందకి పెంచుకోవాలి. మర్చిపోయినండి, ఇప్పుడు అది కూడా తీసేస్తున్నావా? ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఉంచేసి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత యాస్టీస్ ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. పిల్ల కొంచెం ఎదిగిపోయిందండి, అందుకే 3.5 పెడుతున్నాను. నంబర్ ఏంటల్లా మరి ఇచ్చిన తర్వాత మన ఫ్రంట్ కట్ చేసుకుందాం. కటింగ్ కోసం ఒక 7 ఇంచెస్ దాకా పెట్టుకుందాం. ఫ్రంట్ బటన్స్ దాని ఓపెన్ కట్ చేసుకుందామని చెప్పి మళ్ళీ టాప్ తీసి నేను నవ్వుకుంటున్నారు. ఇలా అక్కడ ఒక మార్క్, మనకు నడుము లూజ్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ ఒక మార్క్. ఇది ఆర్మ్ డౌన్ లూజ్ దగ్గర మార్క్. ఇప్పుడు ఈ 3 మార్కుల్ని ఇలా కలుపుకోవాలి ఆ డ్రెస్లో ఉన్నట్టుగా. ఇక్కడ కట్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఖర్చుతో సహా తీసుకున్నామండి. ఇప్పుడు మనం అసలైంది లోపలికి మర్చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఎంత ఇది పొడవు ఉందో అక్కడ వరకు కట్స్ దాకా స్కేల్ సహాయంతో మనం మార్కింగ్ వేసుకోవాలి. మనకు కట్స్ ఇలా వస్తాయి. ఇక్కడ కట్స్ వచ్చే ప్లేసు ఇది రౌండ్, ఇది ఆమ్ రౌండ్. మన ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోపలికి వేసుకుని లోతు తీసుకోవాలండి.
సారీ నాటి చెప్తూ మర్చిపోయానండి. ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్లా డౌన్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వైపు డౌన్ మార్క్ చేసుకోవాలి. జస్ట్ ఒక ½ ఇంచ్ సరిపోతుంది. ½ ఇంచు, ఒక ½ ఇంచు సరిపోతుంది. కటింగ్కి సాంగ్ పెట్టేసుకోక డబ్బులు మాయ కదా కళ్యాణి అంటే కదా కళ్యాణి అను అంటా పేహేవే బ్యాక్ పార్ట్ కూడా యాస్టీజ్దే మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందామండి. బ్యాక్ పార్ట్ మాత్రం మళ్ళీ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ యాస్టీజ్, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ మార్కింగ్ వేసుకొని జస్ట్ ఒక ½ ఇంచు ఇక్కడి నుంచి పెట్టుకొని మన పైన ఒక ½ ఇంచు ఉద్దేశం కదండి, అక్కడి నుంచే తీసుకోవాలి. కాలర్ నెక్ ఎప్పుడు కూడాను ఒక ½ ఇంచుకి మార్క్ చేసుకొని జస్ట్ ఇలా రౌండ్ తిప్పుకోవాలండి ఒక ½ ఇంచ్లో. మళ్ళీ ఇక్కడ నుంచి నల్లగానే ఒక ½ ఇంచ్ ఇలా డౌన్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. అంతే కటింగ్ పెట్టాను. ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకొని హ్యాండ్ లూజు, తర్వాత హ్యాండ్ పొడవు 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలంటున్నారు కస్టమరు. హ్యాండ్ డౌన్, హ్యాండ్ లూజ్, ఇప్పుడు టేప్తో చూసుకోవాలి. ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చిందండి. 12.5 ఇస్తే మనం 3 ఇంచెస్ డౌన్లో పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్. ఇక్కడ నుంచి కరువు తీసుకుంటూ హ్యాండ్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలి. ఇది హ్యాండ్ కట్. తీసుకోవాలండి, ఒక ½ ఇంచ్లో తీసుకోవాలి. మేము డ్రెస్ అంతా కూడా ఆది డ్రెస్ తోటి తీసాము, కొలతల్లో కాదు. టక్స్ ఇచ్చుకోవాలి, మనకు వచ్చి ఎక్కడికి వస్తుంది ఏంటన్నది మొత్తం అన్నీ చూసుకొని. ఓకే, మర్చిపోతాం. బ్యాక్ పార్ట్ కవర్ లాగేద్దాక కూలింగ్ వేస్తాను అనుకుంటాను. నీ పక్కకు రాయినా ఫ్రంట్ పార్ట్ ఉంది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ అక్కడ ఒకటి ఏం చెప్తుంది పిల్ల.